అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి పుట్టుని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా చేసి పెట్టండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఈజీ ప్రాసెస్లో ఈ రాగి పుట్టుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మిల్లులో ఆడిచ్చిన రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి ఎక్కువగా వాటర్ని వేసుకొని కలుపుకోకూడదు. జస్ట్ మనం చేతి వేళ్లతో ఇలాగ వాటర్ని చల్లుకొని పిండిని కలుపుకోవాలి. అంటే మనం జస్ట్ ఇక్కడ పిండిని తడుపుతున్నాము అంతే. పిండిని మనం పిడికిల్లో పట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా తేమగా ఉండాలి. మనం కింద వదిలేసినప్పుడు చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఈ తేమ ఉంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తరువాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులోకి ఈ పిండిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోండి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. ఈ రాగి పుట్టుని మనం ఒకసారి ఉడికించుకుంటే సరిగ్గా ఉడకదు. మనం దీన్ని అయితే 2 సార్లు ఉడికించుకోవాల్సి ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు లోపల కొంచెం పిండి అనేది పచ్చిగా ఉంది. ఇలా సగం ఉడికిన ఈ రాగి పిండిని వేరొక బౌల్లోకి ఇలాగ పొడి చేసుకొని వేసుకోండి. ఇలా పొడి చేసేసుకున్న తరువాత ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త తేమ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎలాగ వాటర్ని చేతి వేళ్లతో చల్లుకొని కలుపుకున్నామో ఆ విధంగా తేమ చేసుకోవాలి. మీరు ఇలాగ 2 సార్లు ఉడికించకుండా జస్ట్ ఒకసారి ఉడికించుకొని పుట్టు చేసుకున్నారంటే మీకు టేస్ట్ అంత బాగుండదు. కంపల్సరీగా ఇలాగ 2 సార్లు ఉడికించుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర స్ట్రీమర్ ఉంటే స్ట్రీమర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇడ్లీ పాత్ర అయితే అందరి ఇంట్లో అవైలబుల్లో ఉంటుంది, అందుకనేసి ఇందులో చేసి చూపిస్తున్నాను. ఇలా పిండిని కలుపుకున్న తరువాత ఇలాగ పిండి ముద్దల్లాగా ఒత్తుకొని వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇంతకుముందు మనం ఏ విధంగా ఉడికించుకున్నామో అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోండి. ఇదిగో చూడండి 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు రాగి పిండి అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ రాగి పిండి ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మనం చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలాగ పొడి పొడిగా చేసుకోవాలి. చల్లారితే రాదు, అందుకనేసి వేడిగా ఉన్నప్పుడే ఇలాగ పొడి పొడిగా చేసేసుకోండి. మేము స్కూల్ చదివే రోజుల్లో అయితే స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ అయితే ఇలాగే రాగి పుట్టి చేసి పెడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. ఈ రాగి పుట్టులో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తింటే టేస్ట్ మరింత బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇందులోకి కొద్దిగా బాదంని ఎండు ద్రాక్షని వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేశాక వీటిని వేరొక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ మిగిలిన నెయ్యిని అయితే రాగి పుట్టులోకి వేసేస్తున్నాను. కావాలంటే మీరు ఎక్స్ట్రా నెయ్యిని 1 లేదా 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ రాగి పుట్టుని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. స్వీట్గా తినాలి అనుకున్నప్పుడు మనం బెల్లం వేసుకొని తినచ్చు. స్వీట్ తినడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా సాల్ట్ని వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తినచ్చు. ఈ రాగి పుట్టులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమునైతే యాడ్ చేస్తున్నాను. తరువాత తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసి ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. వేడిగా ఉంది కాబట్టి మనం వేసుకున్న బెల్లం అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఈ రాగులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి నడుము నొప్పి తరచుగా వచ్చే వాళ్ళకైతే ఇలాగా రాగి పుట్టు అప్పుడప్పుడు చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.